అనకాపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గసింకోట మండలం విసన్నపేటలో కల్వట్టులోకి బైకు దూసుకెళ్లింది. ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు సుర్బిలి భాస్కర్ రావు, దామరోత్ ఈశ్వర్రావుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయానికి తరలించారు. గ్రామానికి చెందినటువంటి దామరావతు ఈశ్వర్రావు, తూరిబిల్లి భాస్కర్ అనే అబ్బాయిలు. వాళ్ళకి తూరిబిల్లి భాస్కర్ అనే అబ్బాయికి ఏమొచ్చి పరంటం అమ్మవారి లావలోనే ఏమొచ్చి కొండకు ఆనుకొని ఏమొచ్చి కొద్దిగా జీడి తోట సాగు చేసుకుంటున్నారు ఈ మధ్య. ఆ జీడి తోట పనిలోకి వెళ్ళి ఏమొచ్చి చూసుకొని వస్తున్నప్పుడు అమ్మవారి లావలోకి వెళ్ళి దారిలోనే ఏమొచ్చి ఒక కరువు ఒకటి ఉంది, టర్నింగ్ జీ సర్కిల్లో ఉంటుంది. ఆ కరువులోకి వచ్చిన తర్వాత ఏమొచ్చి బైకు డౌన్లో పోయి ఏమొచ్చి ఇద్దరు కూడా ఏమొచ్చి స్పాట్లో చనిపోయి తెలిసింది. ఆ దారంటి పోతున్న వాళ్ళకి ఏమొచ్చి ఆ బైక్ ఇండికేటర్ ఏమొచ్చి లైట్ వెలుగుతూ ఉంటే ఇదేంటి లైట్ వెలుగుతుందని ఏమో చూసి ఆ దారంటి వచ్చే వాళ్ళు చూసి ఫోన్ చేస్తే మేము రాత్రి 12:30 ప్రాంతంలో వెళ్ళేసరికి బైక్ తోటి ఏమొచ్చి ఇద్దరు కూడా పడిపోయి ఏమొచ్చి ఇద్దరు చనిపోయి ఉన్నారు. ఆ అమరావతి ఈశ్వరరావు అనే అబ్బాయికి ఏమొచ్చి మ్యారేజ్ అయింది, 8 నెలలు. ఇప్పుడు ఆ పాప ఏమొచ్చి ప్రెగ్నెన్సీ ప్రజెంట్. ఈ తూరిబిల్లి భాస్కర్ అనే అబ్బాయికి ఏమొచ్చి ఇంకా మ్యారేజ్ కాలేదు. మరి వెంటనే మన కసింకోట పోలీస్ స్టేషన్ వాళ్ళకి రిపోర్ట్ ఇస్తే వెంటనే రాత్రి మీద పోలీసు వాళ్ళు 1 గంట ప్రాంతంలోనే ఏమొచ్చి రూటు పోలీస్ కానిస్టేబుల్స్ ఆల్రెడీ వచ్చి దగ్గర అందించేసి అంబులెన్స్ అది రప్పించి 100 పడక హాస్పిటల్కి ఏమొచ్చి